తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి నాగరకు నమస్కారాలు. ఇప్పుడు మనం ఫ్యామిలీ డిస్ప్యూట్స్ 5th అండ్ లాస్ట్ టాపిక్ మాట్లాడుకుంటున్నాం. సో గతంలో నేను ఇన్ నట్షల్ 498A డొమెస్టిక్ వైలెన్స్, రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్జుగల్ రైట్స్, డైవర్స్ మీద రకరకాల ప్రోస్ అండ్ కాన్స్ మాట్లాడుతూ ఇంటర్వెన్షన్ ఆఫ్ గర్ల్ పేరెంట్స్ ఇంటూ ది ఫ్యామిలీ అఫైర్స్ అని గురించి మాట్లాడుతూ ఉన్నాను. అందుకే ఇవన్నీ అవాయిడ్ అవ్వాలి అంటే, ఈ 498A కేసులు వగైరాలు భవిష్యత్తులో లేకుండా ఉండాలంటే మీరు మాట్లాడుకునేటప్పుడే, ముందు పెళ్లి చూపులు మాట్లాడుకునేటప్పుడే మీ మంచి చెడు, మీ కెపాసిటీ పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోండి. మీరు ఏం ఇవ్వగలరు, ఏం చేయలేరు క్లియర్గా చెప్పండి. బాబు, నువ్వు భవిష్యత్తులో మీరు ఇట్లాంటివన్నీ అడిగితే మేము చేయలేము, ఆ రోజు మనకు గొడవలొద్దు. అలాంటి పరిస్థితి ఉంటేనే మనం ముందుకు వెళ్దాం. మీరు ఎవరు చేసేటైతే మాత్రం మనం ఇక్కడితో ఆపుకుందామనే ఒక పద్ధతిలో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి. ఎందుకంటే గతంలో ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్స్ వగైరాలు, ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ వచ్చేది కాదు. ఎందుకంటే కూలంకుషంగానే పెళ్లి చూపులు అంటే కనీసం 20 మంది వచ్చేవాళ్ళు. సరే, రోజులు మారినాయి. ఈరోజు ఎక్కడేదో హోటల్లో కలుసుకోవటం, అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోవటం, తర్వాత పెద్దవాళ్ళు మాట్లాడుకోవటం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మోడర్నైజేషన్ వచ్చినంత మాత్రాన ఈ సాంప్రదాయాలు ఇవేవి మారలేదు. ఈ సాంప్రదాయాలు అవన్నీ అట్లాగే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రులు ఏంటంటే, చిన్నప్పుడు మేము కష్టపడ్డాం, కట్టెలపై మీద పనిచేసాం, అలాగే పచ్చళ్ళు అవన్నీ చేత్తో చేసేవాళ్ళం, ఇప్పుడు మా పిల్లలు కష్టపడకూడదు, వాళ్ళు సుఖపడాలి. అబ్సల్యూట్లీ ఐ డూ అగ్రీ విత్ యూ. నేను చిన్నప్పుడు మా అమ్మకి పప్పు రుబ్బి పెట్టేవాడిని, అబ్సల్యూట్లీ. కానీ ఎట్ ద సేమ్ టైం వాళ్ళని ఎడ్యుకేట్ కూడా చేయాలి. మనం కష్టపడ్డామని పిల్లలు కష్టపడడం అనేది నా కాన్సెప్ట్ కాదు, నేను ఒప్పుకోను కూడా. ఆ రోజు మన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మనం కష్టపడ్డాం. ఈ రోజు ఉన్న పరిస్థితిలో పిల్లలు సుఖపడాలనే కాన్సెప్ట్తో ఫ్యామిలీ డిస్ప్యూట్స్, ఫ్యామిలీ సపరేషన్స్ ఎంకరేజ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. సో 498A కేసులు ఎందుకు వస్తాయి? మొదట్లో మనం ప్రాపర్గా మాట్లాడుకోకపోవటం వల్లే. ఆ అబ్బాయి తరఫున బంధువుల్ని, అలాగే మీరు అమ్మాయి తరఫు బంధువులు కూర్చొని మంచి చెడు మాట్లాడుకోండి. చిన్నప్పుడు నాకు తెలిసి పెళ్లి చూపులు అంటేనే 25-30 మంది వచ్చేవాళ్ళు, దఫాలుగా చూసేవాళ్ళు. ముందు మా అక్క బావ వచ్చి చూస్తారు, అన్నయ్య వాళ్ళు చూస్తారు, బాబాయిలు చూస్తారు, మేనమ్మ వాళ్ళు చూస్తారు. ఇట్లా రకరకాలుగా చూసి ఎందుకు చూసేవాళ్ళు అంటే, ఒక రకమైన బాండేజీ ఆ ఫ్యామిలీస్ మధ్య బిల్డప్ అయ్యేది. అంటే పెళ్లి చూపులు అనే వంకతోనే ఇంతమంది ఆ ఇంటికి వెళ్ళి రావటం వలన, వాళ్ళు మన వాళ్ళని కలవటం వలన ఒక పర్సనల్ రిలేషన్ అనేది డెవలప్ అయ్యేది. దానివల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఎవరు చెప్తే బాగుంటుంది అంటే, మేనమామకు చెప్దామా, చిన్నాన్నకు చెప్దామా, పెద్దనాన్నకు చెప్దామనే వెసులుబాటు ఉండి ఇంత గందరగోళం ఉండేది కాదు. ఈ రోజు నా వ్యవస్థ లేదు. ఎవరో హాయ్ బాయ్ పెళ్ళని 1 month. లవ్ మ్యారేజెస్ అంటే అది వేరే విషయం. అరేంజ్డ్ మ్యారేజెస్లో కూడా ఈ వెసులుబాటు లేకుండా పోయింది. మీరు బాగా గుర్తు తెచ్చుకోండి. ఈ కార్యక్రమం వినే ఆడపిల్లల తల్లిదండ్రులు గుర్తుండొచ్చు, వాళ్ళ పెళ్లి చూపులు ఎలా జరిగినాయో, ఎంతమంది వచ్చి చూశారో, ఎన్నిసార్లు చూశారో, ఎన్ని ప్రశ్నలు వేశారో, ఎంత ఇంటరాక్షన్ అయ్యేవాళ్ళు. అలాగే పెళ్లి చూపులు అయిపోయినప్పటి నుంచి, నిశ్చార్థమైనప్పటి నుంచి పెళ్లి వరకు ఎన్నిసార్లు రాకపోకలు ఉండేవో, ఎన్ని డిస్కషన్లు ఉండేవో వాళ్ళని గుర్తు తెచ్చుకోమాలంటే. ఇవన్నీ పునాదికి సోపానం, మంచి రిలేషన్. బట్ ఈ రోజున అది లేదు. పెళ్లి రోజుకి అబ్బాయి వస్తాడు, వీడియోలో మాట్లాడుకుంటారు, వీళ్ళు ఏదో ఫ్యాషన్గా తల్లిదండ్రులు మాట్లాడుకుంటారు, హాయ్ బాయ్ అని డిసైడ్ అయిపోతుంది. పెళ్ళైన 1 week వెళ్ళిపోతారు, ఏదో పుణ్యక్షేత్రాలు చూసుకుంటారు, వెళ్ళిపోతారు. వేర్ ఇస్ ద బాండేజ్? వేర్ ఇస్ ద పాసిబిలిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ద ఫ్యామిలీస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని పక్కన పెడదాం. మనం పెద్దవాళ్ళు మాట్లాడుకొని, అంటే పిల్ల తల్లిదండ్రులు మాట్లాడుకొని ఒకళ్ళొకరు అర్థం చేసుకోవడానికి వెసులుబాటు ఎక్కడుంది? ఈ యాంగిల్ ఆలోచించండి. ఇది చాలా అవసరమైన పరిస్థితి. సో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ లేకుండా ఉండాలంటే పేరెంట్స్ యొక్క పర్సనల్ ఇంటరాక్షన్ బిఫోర్ మ్యారేజ్, ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్, ఆన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్, ఇది ముఖ్యం. నేను వియ్యంకుని మా అబ్బాయిని ఇచ్చాను కదా, వాళ్ళే ఫోన్ చేయాలని మీకు అహంకారం వద్దు. ఇందులో మా అమ్మాయి బాగానే ఉంది, వాడే చేస్తాడు ఏదైనా ఉంటే అని ఆడపిల్లలకి వద్దు. ఇట్ ఈజ్ లైక్ ఎ గివ్ అండ్ టేక్ పాలసీ. మన పిల్లలిద్దరూ భార్యాభర్తలుగా ఉండి సంతోషంగా ఉండాలంటే ముందు పెద్దవాళ్ళ మధ్య సఖ్యత ఉండాలి. పెద్దవాళ్ళ మధ్య సఖ్యత లేకుండా చిన్న చిన్న గిల్లి కజ్జాలు ఉంటే పిల్లలు ఎలా హ్యాపీగా ఉంటారండి? వాళ్ళు బెడ్రూమ్లో కూడా ఇవే డిస్కస్ చేసుకుంటారు. వెనెవర్ దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ ఇవే డిస్కస్ చేసుకుంటారు. ఏంటి మీ నాన్న ఇట్లా అన్నట్ట, మీ అమ్మ ఇట్లా అందట, అలాగే మీ అమ్మ నన్ను ఇలా అంటుంది. ఫస్ట్ అందుకే ట్రై టు బీ గుడ్ విత్ యువర్ మదర్ ఇన్ లా. ఈ రహస్యం తెలిసిన ఏ కోడలు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయదు. అత్తామావతో మంచిగా ఉండండి, అత్తామావ గుడ్ బుక్స్తో ఉండండి. అలాగే ఆడపిల్ల తల్లిదండ్రులు టైం అండ్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్, మీ ఇంట్లో ఎలా ఉన్నా పర్లేదు, కొత్త ఇంటికి అమ్మాయి వెళ్ళినప్పుడు పద్ధతిగా ఉండమనడానికి ప్రయత్నించండి. అలాగే వీలైనంత వరకు ఆడపిల్ల తల్లిదండ్రులు మగపిల్లాడి తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. ఈ గోలకి పోకండి. తీసేస్తే గో, వాళ్ళు మీ ఇంటికి వస్తారు, మీరు వాళ్ళ ఇంటికి వస్తారు. పిల్లలతో ఎలా ఉన్నా యూ మెయింటైన్ ఇంటరాక్షన్ విత్ బాయ్స్ పేరెంట్స్. సో మీ మధ్య సత్సంబంధాలు ఉన్నప్పుడు ఆడపిల్ల తల్లిదండ్రులకి యూ హ్యావ్ ఎ యాక్సిస్. బావగారు అబ్బాయి ఏదో కొంచెం హడావుడి చేస్తున్నట్టు చెప్పండి అనే వెసులుబాటు మీకు ఉంటుంది.
అలాగే ఎప్పుడైతే మీరు చనువుగా వాళ్ళతో ఉంటారో పిల్లాడి తల్లిదండ్రులకు కూడా అమ్మాయి తల్లిదండ్రులతో వదిన గారు కొంచెం అమ్మాయికి చెప్పండి అనే వెసలుబాటు ఉంటుంది తప్పితే ఎవరి పాటికి వాళ్ళు గిరిగీసుకొని నేను మగపిల్లాడి తల్లిని మగపిల్లాడి తండ్రిని అయితే ఆడపిల్లలు మాట్లాడి చేశారనుకుంటే మనం ఇబ్బందులు ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది. సో సొల్యూషన్ మన ఇంట్లోనే ఉన్నప్పుడు బయటికి వెళ్ళి ఎవడో ఎక్కడో మన ప్రాబ్లమ్స్ విని సంవత్సరాల తరబడి మనం తిరుగుతూ మన ప్రైమ్ లైఫ్ని అలాగే మన పిల్లలు హ్యాపీగా ఉంటేనే తల్లిదండ్రులుగా మనం హ్యాపీగా ఉంటాం. వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మనకేమో సంతోషంగా ఉంటుంది. కాబట్టి నా మాటలు పాజిటివ్గా తీసుకోండి. ఎవరిని ఉద్దేశించి బాధ పెట్టే మాటలు నేను మాట్లాడలేదు. అలా ఎవరైనా భావిస్తే నేను క్షమితవ్యుణ్ణి. కేసులు ఎక్కువైపోతున్నాయి, దానివల్ల తగిన రిజల్ట్స్ రావట్లేదనే బాధతో ఈ 498 డౌరీ హెరాస్మెంట్ అనుకోనివ్వండి, ఈ డైవర్స్ కేసులకి పోకుండా వీలైనంత వరకు వితిన్ అవర్ హౌస్ ఓన్లీ విత్ ది ఎయిడ్ ఆఫ్ పేరెంట్స్ ఆఫ్ బాయ్, పేరెంట్స్ ఆఫ్ గర్ల్ మనం సాల్వ్ చేసుకుందాన్ని తప్పించి పబ్లిక్లోకి వెళ్ళి మనం ఇబ్బంది పడి ఇయర్స్ టుగెదర్ సఫర్ కావద్దనే ఉద్దేశంతో నేను చెప్పిన ఈ సూచనలు పాజిటివ్గా స్పందించి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ నమస్కారం.